నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో ఘనంగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు. వాడవాడలా కొలువు తీరిన గణపతులకు భక్తులు ప్రత్యేక పూజలు. రాజమండ్రిలో ఘనంగా క్షత్రియ ఫుడ్ ప్రారంభోత్సవం. శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ప్రముఖులు. ఈ నెల 19న రాజమండ్రిలో ప్రముఖ హాస్య నటులు పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య విగ్రహావిష్కరణ మహోత్సవం. భారీ ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు. రాజమండ్రి నగరంలో రివర్ బే హోటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన క్షత్రియ షెడ్స్ రుచులలో రారాజు రెస్టారెంట్ను కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ లాంఛనంగా ప్రారంభించారు. గోదావరి తీరం అంటేనే ఆతిథ్యానికి మర్యాదకు పెట్టింది పేరు. అన్ని రుచులతో ఆత్మీయంగా అతిథిని సత్కరించడం గోదావరి సంప్రదాయం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో రుచికరమైన ఆహార పదార్థాలను అందిస్తున్న ప్రతిష్టాత్మకమైన క్షత్రియ ఫుడ్స్ నిర్వాహకులు ఇప్పుడు రాజమండ్రిలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. రివర్ బే హోటల్లో ఈ క్షత్రియ ఫుడ్స్ రుచులలో రారాజు పేరుతో రెస్టారెంట్ను నెలకొల్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహార పదార్థాలను అందించే బాధ్యత నిర్వాహకులదే అని పేర్కొన్నారు. సో ఇటు ప్రసాద్ గురించి ముఖ్యంగా మా మిత్రులు దుర్గేష్ గారిని కలిసినట్టు అదే ప్రదేశంలో కలుసుకున్నట్టు ఉంటుందని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. రాబోయే రుచుల్లో గోదావరిలో ఆశ్చర్యపోయేలాగా మరింత బాగా రకరకాల గోదావరి రుచులన్నీ ఇక్కడ ప్రవేశపెడతారని, పుష్కరాల నాటికి రాబోయే పుష్కరాల నాటికి వచ్చిన వాళ్ళందరూ కూడా పుష్కర స్నానంతో పాటు గోదావరి రుచులన్నీ కూడా ఆస్వాదించేలాగా ఉండాలని. గోదావరి రుచులు మనకి ఎన్నో ఉన్నాయి. ఇక్కడ రాజుగారి రెస్టారెంట్ ఉంది, ఇక్కడ ఎదురుగుండా. ఎన్ని ఉన్నా గోదావరి రుచులే. ఎన్ని రెస్టారెంట్లు వచ్చినా కూడా సరైన గోదావరి మన భోజనం పెడితే దానికి ఎల్లప్పుడూ డిమాండ్ మామూలుగా ఉండదు. మరింత అభివృద్ధి చెంది ఇంకొక 3-4 మంచి పట్టణాల్లో కూడా క్షత్రియ ఫుడ్స్ వ్యాప్తి చెందాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్, శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లబెల్లి రామకృష్ణారెడ్డి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, దాట్ల సుబ్బరాజు, మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి, గుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. అతిథులు మాట్లాడుతూ రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న రాజమండ్రి నగరంలో సంప్రదాయక వంటకాలను, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందుబాటులో ఉంచేందుకు నిర్వాహకులు చేస్తున్న కృషి అభినందించారు. ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేశారు. పూర్తి స్థాయిలో అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. వారు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి వీలుగా పర్యాటక శాఖ మంత్రిగా నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది పర్యాటకానికి సంబంధించినటువంటి ప్రదేశం. సంపూర్ణంగా సహకరిస్తాననేటువంటి మాటను తెలియజేస్తూ వారు దినదినాభివృద్ధి చెంది పుష్కరాల నాటికి ఒక అద్భుతమైనటువంటి రెస్టారెంట్గా ఇది ఫరిడి వెళ్ళాలని, దాంతోపాటు రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్లుగా కేవలం ఇక్కడ ఒక చోట మాత్రమే కాకుండా 10 చోట్ల ఇంకా రెస్టారెంట్ విస్తరించి వారు సంపూర్ణమైనటువంటి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ ప్రాంతంలో ఈ టూరిజం స్పాట్లో వారు ఇక్కడ వచ్చి నిర్ణయం తీసుకుని ఆవకాయ టిఫిన్ అని ఉండేది. అందులో బయట ఇక్కడ లోపల 2 ప్రాంతాల్లో ఈ స్టాల్స్ని ఓపెన్ చేయడం, రాజమండ్రిలో ప్రజలకి రుచులు ఆహ్వానించదగ్గ రుచుల్ని అందిస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా రాబోయేటువంటి రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని సందర్భంగా కోరుతూ, మరి ఈ సందర్భంగా క్షత్రియ ఫుడ్స్ యొక్క యాజమాన్యాన్ని వారందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నా. ఈ క్షత్రియ ఫుడ్స్ సంస్థకు సంబంధించినటువంటి వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారు
మాకందరికీ కూడా మా కుటుంబంలో సభ్యులు మా బంధువులంతా కూడా సొంత నా చిన్నాన్నగారి కొడుకులు అల్లుళ్ళు కలిపి ఈ వ్యాపార సంస్థ నిర్వహిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అతిథులను నిర్వాహకులు జె ప్రసాదరాజు, ఎం శ్రీనివాసరావు సముచిత రీతిలో స్వాగతించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కాకినాడలో 2 చోట్ల, హైదరాబాద్లో 1 చోట క్షత్రియ ఫుడ్స్ అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పుడు 4వ బ్రాంచీగా రాజమండ్రి నగరంలో ప్రారంభించామన్నారు. ప్రజలకు సంప్రదాయ వంటకాలను, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యమన్నారు. త్వరలో అన్నవరం, తిరుపతి పుణ్యక్షేత్రాలలో కూడా బ్రాంచీలు ప్రారంభించనున్నామని సూచనాప్రాయంగా తెలియజేశారు. రాజమండ్రి 39వ వార్డులో ఆర్యాపురం లింగంపేటలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం 39వ వార్డ్ ఆర్యాపురం లింగంపేట 1వ వీధి శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ గణపతి నవరాత్రులు 6వ వార్షికోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఇచ్చేశారు. ఆ గణనాథుని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. గణపతి కమిటీ వారు ఘనంగా స్వాగతం పలికారు. కోన బాబురావు, మజ్జి నానిబాబు ఆధ్వర్యంలో దీపాలంకరణ కార్యక్రమం జరిగింది. ఈ దీపాలంకరణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. గణపతి నవరాత్రి దీపోత్సవంలో కమిటీ సభ్యులు మజ్జి బేబీ, గంటా విజయలక్ష్మి, మజ్జి జయ, యలమంచిలి రమ, కోన లక్ష్మి, మజ్జి కల్పన, కోన విధుల, కోన మాధురి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిపిఆర్పై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఎస్బీ మోటార్స్ జీఎం మద్దుల విఎస్ శ్రీరామగుప్తా అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథిగా లయన్స్ రీజియన్ చైర్పర్సన్ ముదునూరి వాణిశ్రీ విచ్చేశారు. అభయ ఎమర్జెన్సీ అధినేత డాక్టర్ రెడ్డి ప్రసాద్, డాక్టర్ వేణుగోపాల్, మహేష్ కుమార్ సిపిఆర్ టెక్నిక్స్ ను దృశ్య శ్రవణ రూపంగా వివరించారు. డాక్టర్ పద్మజ, వెన్నా కుమారస్వామి, గ్రంథి వసంతకుమారి, ట్రెజరర్ ఉలగంటి రాఘవరావు, కక్కిరాల బుచ్చిరాజు, రవికుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి జేఎన్ రోడ్ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మనవడు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ తనయుడు జ్యోతుల అనీష్ నెహ్రూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి జయన్ రోడ్లోని గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి తన తల్లిదండ్రులైనటువంటి జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి దంపతులు పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఇచ్చేశారు. గణపతిని దర్శించుకున్నారు. అర్చకులచే అర్చన, గరిక పూజ, శివలింగ దీపాలంకరణ కార్యక్రమం జరిగింది. మహిళలచే విష్ణు శాస్త్ర పారాయణం జరిగింది. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షురాలు జ్యోతుల మణి దంపతులు ఆ గణేష్ మండపాన్ని సందర్శించి గణనాథుని దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ప్రజలందరూ ఆ గణనాథుడి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలని పూజలు నిర్వహిస్తున్నామని అనీష్ నెహ్రూ తెలియజేశారు. రాజమండ్రి నందం గణరాజు జంక్షన్లో శ్రీ 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 వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరం నందం గణరాజు జంక్షన్లో శ్రీ 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 వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 20వ సంవత్సరం శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ బోరు సాయిబాబా, వైస్ ప్రెసిడెంట్లు ఈదిబిల్లి శ్రీను, అల్లంపల్లి పెద్దిరాజు, కొల్లి సూరిబాబు, సెక్రటరీ మాధవరపు బద్రి, జాయింట్ సెక్రటరీ ఏలూరి సూరిబాబు, ట్రెజరర్ కొమ్మూరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మ్యాజిక్ షో జరిగింది. పిల్లలు, పెద్దలు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. విచ్చేసిన వారందరికీ గణపతి ప్రసాదాలు అందజేశారు.
రాజమండ్రి కృష్ణానగర్ ఫ్రెండ్ సర్కిల్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కృష్ణానగర్లో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మహిళలచే దీపాలంకరణ సేవా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఇచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కృష్ణానగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగింది. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం అన్నపూర్ణమ్మపేట చిన్న వీధి కృష్ణుడి గుడి వద్ద వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం అన్నపూర్ణమ్మపేట చిన్న వీధి కృష్ణుడి గుడి వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు 6వ సంవత్సరం వైభవంగా నిర్వహించారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా దీపాలంకరణ కార్యక్రమం అలాగే భజన పాటలు కార్యక్రమం జరిగింది. దీపాలంకరణ సేవా కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ కార్యక్రమం ఫరీద్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో జరిగింది. విచ్చేసిన భక్తులందరికీ ప్రసాదాన్ని అందజేశారు. రాయుడుపాకులు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాయుడుపాకుల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. సుమారుగా 30 మంది పాల్గొన్నారు. మొదటి బహుమతిగా సంగీత పద్మావతి ఫ్రిడ్జ్ను గెలుచుకున్నారు. జక్కా హాసిని అన్నపూర్ణేశ్వరి రెండవ బహుమతిగా వెట్ గ్రైండర్ను గెలుచుకున్నారు. నల్లిమిల్లి సౌజన్య మిక్సీని మూడవ బహుమతిగా గెలుచుకున్నారు. ప్రతి ఒక్కరికి కన్సలేషన్ ప్రైజ్ను అందజేశారు. గ్రామ పెద్దల చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లిమిల్లి వెంకన్నబాబు, నల్లిమిల్లి శ్రీను, అల్లాడ చెంచారావు, శంకర రాయుడు, అల్లాడ వీరగణేష్, నల్లిమిల్లి బుజ్జి, తానం రామచంద్రరావు, చిరంజీవి, శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి 14వ వార్డులో గణపతి నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నదానం చేశారు. తూర్పుగోదావరి జిల్లా స్థానిక రాజమండ్రి 14వ వార్డులో గణపతి నవరాత్రుల సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వార్డు ఇన్ఛార్జ్ ఈతలపాటి రవి, మాజీ కార్పొరేటర్ కోరాకుల తులసి, సిటీ యూత్ సెక్రటరీ గొర్రెపర్తి ప్రతాప్, భూపతి హరీష్, ఎంపీవి కృష్ణ, సోమరాజు, ఆలయ కమిటీ సభ్యులు భూపతి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి బొమ్మూరు వెంకటగిరి కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. బొమ్మూరు గ్రామం వెంకటగిరి కొండపై శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో భాద్రపద మాసం పరివర్తన ఏకాదశి సందర్భంగా వంశ పారంపర్య ధర్మకర్త కామిని వెంకట రామప్రసాద్ చౌదరి ఆధ్వర్యంలో నండూరి శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మోత్సవాల్లో సామూహిక శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్పం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, దంపతులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతం ఆచరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎన్నో రోజులు ఎందుకు శుభస్య శ్రీగ్రహం అన్నారు కదా మా పెద్దలు. ఈరోజు మాకపోవడం ఎంతో శుభదినం. ఈరోజు చెప్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత కథాయా ద్వితీయోధ్యాయ
రాజమండ్రిలో పలుచోట్ల వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కృష్ణుడి గుడి వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. రెడ్డి మణి యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. రెడ్డి విజయమోహన్ దాస్, పిల్లి సాయి, నూరుకుర్తి హరి, దార్పు డేవిడ్, అమర్, చిన్ని, లోకేష్ యూత్ సర్కిల్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1000 మందికి అన్నదానం చేశారు. సీతంపేట పాత పోస్టాఫీస్ వీధిలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి గణపతిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. శివ సాయి ఫ్రెండ్ సర్కిల్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అన్నపూర్ణంపేట చిన్న వీధి కృష్ణుడి గుడి వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు 6వ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నొడగల సుధా, సిటిఆర్ఐ బాచి, నక్కాదేవి, ఆవాల గాంధీ తదితర ప్రముఖులు వచ్చేశారు. ఈ కార్యక్రమం ఫరీద్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. 2000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తెలుగు జాతి గర్వించదగిన మహనీయుడు ప్రముఖ హాస్య నటులు పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య విగ్రహావిష్కరణ మహోత్సవం ఈ నెల 19వ తేదీన రాజమండ్రి గోదావరి తీరంలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేస్తున్నాం, వీక్షించండి. సినీ వినీల ఆకాశంలో ధృవతారగానే రేలంగి వెంకటరామయ్య మెరిశారు. తెలుగు తెరపై ఆయన కనిపించగానే ప్రేక్షకుల హృదయాలలో ఆనందోత్సాహాలు వెళ్లి విరిసేవి. హాస్య నటునిగా జరగని ముద్ర వేసిన రేలంగి నిజానికి ఆయన మానవతావాది, పరోపకారి. ఎంతో మందికి సినీ పరిశ్రమను చేరువ చేసి ఉపాధి కల్పించారు. అంతేకాదు కళాకారులకు, నాటక సంస్థలకు, కళాశాల విద్యార్థులకు విరాళాలు భారీగా ఇచ్చి వారి ఉన్నతికి, అభ్యున్నతికి నిస్వార్థంగా సేవలు అందించిన గోదావరి ముద్దుబిడ్డ. రేలంగి వెంకటరామయ్య తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలోని రావులపాడు అనే గ్రామంలో 1910వ సంవత్సరం ఆగస్టు నెల 9వ తేదీన రామదాసు, అచ్చయ్యమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి హరికథ, సంగీతం నేర్పించేవాడు. చిన్నతనంలో తండ్రి దగ్గర ఈ విద్యలు నేర్చుకున్నాడు. బాల్యమంతా ఎక్కువ భాగం రావులపాడు, కాకినాడల్లో గడిచింది. చదువుకునే వయసు నుంచే నాటకాలు వేయడం ప్రారంభించాడు. 1935లో కృష్ణ తులాభారం చిత్రం ద్వారా 1935లోనే దర్శకుడు సి పుల్లయ్య రేలంగిని సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. కానీ 1948 దాకా చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. ఈ సమయంలో పుల్లయ్య దగ్గర సినీ నిర్మాణానికి సంబంధించి పలు శాఖల్లో పనిచేశారు. 1948లో వచ్చిన వింజహరాణి సినిమాతో ఆయన కెరీర్ విజయాల బాట పట్టింది. తర్వాత వచ్చిన కీలుగుర్రం, గుణసుందరి కథ, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, మాయాబజార్, మిస్సమ్మ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో ఆయన దాదాపు 4 దశాబ్దాల పాటు 300కి పైగా చిత్రాల్లో నటించాడు. నటుడిగా తారాస్థాయిని అందుకున్న రేలంగి పలు సన్మానాలు, బిరుదులు, పురస్కారాలు అందుకున్నారు. 1970లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది.
తాడేపల్లిగూడెంలో రేలంగి చిత్రమందిర్ పేరుతో ఒక థియేటర్ కూడా నిర్మించాడు. రేలంగి చిట్ట చివరి చిత్రం 1975లో వచ్చిన పూజ. ఒకసారి రామదాసు కొడుకుని యంగ్మెన్ హ్యాపీ క్లబ్ వేస్తున్న రఘుదేవ రాజకీయం అనే నాటకానికి తీసుకుని వెళ్లాడు. అది రేలంగికి బాగా నచ్చింది. తాను కూడా యంగ్మెన్ హ్యాపీ క్లబ్లో చేరి 1919లో తన 10వ ఏట బృహన్నల అనే నాటకంలో స్త్రీ పాత్రలో మొదటిసారి నటించాడు. తర్వాతి కాలంలో ఇదే క్లబ్లో ఎస్వి రంగారావు, అంజలీదేవి తదితరులు కూడా నాటకాలు వేశారు. ఈ విషయం తండ్రికి తెలిసి తీవ్రంగా మందలించాడు. కానీ రేలంగిని మాత్రం నటనకు దూరం చేయలేకపోయాడు. తర్వాత కూడా అనేక నాటకాల్లో ఆడపాత్రలు ధరించాడు. అప్పట్లో ఆడవేషాలకు నటులు అంతగా ముందుకు వచ్చేవారు కాకపోవడంతో ఈయనకు విరివిగా అవకాశాలు వచ్చాయి. ఆంధ్ర బాలగాన సంఘం, ఆంధ్ర సేవా సంఘం వారు ఈయనకు ప్రమీలార్జునీయం, రామదాసు, రోషనార, మోహిని, భస్మాసుర, చింతామణి మొదలైన నాటకాల్లో ఈయనకు పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. ప్రమీలార్జునీయంలో సుయోగుడు, చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి, చింతామణి తల్లి శ్రీహరి పాత్రలు, విప్రనారాయణలో శ్రీనివాసుడు, శ్రీకృష్ణ తురాబాలంలో వసంతకుడు, మిస్ ప్రేమ ఎంఏ అనే సాంఘిక నాటకంలో విషాదరావు అనే విలన్ పాత్ర లాంటి విభిన్నమైన పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నాడు. దాంతో నటన మీద మంచి పట్టు ఏర్పడింది. కొంతమంది మిత్రులతో కలిసి నాట్యమిత్ర మండలి అనే పేరుతో ఒక నాటక సంస్థను స్థాపించాడు. ఈ సమాజం వాళ్ల తొలి నాటకం శ్రీరామనవమి పర్వదినాన తెనాలిలో ఏర్పాటు అయింది. ఈ నాటకం రక్తి కట్టింది. కానీ నాటకం కోసం ఇంట్లో అమ్మ చీరలు దొంగతనం చేసుకుని వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లడానికి భయపడి ఎక్కడ నాటకాల్లో అవకాశాలు వస్తే అక్కడ నటిస్తూ ఊరూరా తిరగసాగాడు. ఉన్నప్పుడు తిండి, లేనప్పుడు పస్తులు, ఇలా గడిచాయి ఆ రోజులు. అదే సమయంలో పారుపల్లి సుబ్బారావు, జొన్నవిత్తుల శేషగిరిరావు ఈయనకు తమ నాటక కంపెనీలో ఆశ్రయం కల్పించారు. ఈ కంపెనీలో హరిశ్చంద్ర, రంగూన్ రౌడీ మొదలైన నాటకాల్లో వేషాలు వేస్తూ దత్తమండలంలోని జిల్లాలు తిరిగాడు. రేలంగికి బాగా జ్ఞానం వచ్చేనాటికి థియేటర్లలో మూకీ చిత్రాలు ఆడుతుండేవి. అప్పటిదాకా నాటక రంగంలోని అనుభవం ఉన్న రేలంగికి మనుషులు తెర మీద కనిపించడం ఆసక్తి కలిగించింది. 1931లో విడుదలైన భక్త ప్రహ్లాద చిత్రం చూశాడు. తాను కూడా చలనచిత్రాల్లో నటించాలని నిశ్చయించుకుని సినిమాలు ఎక్కడ నిర్మిస్తారో వారి చిరునామా తెలుసుకుని తనకు తెలిసి తెలియని ఆంగ్ల భాషలో ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాడు. కానీ వాటికేమీ ప్రత్యుత్తరాలు వచ్చేవి కావు. అప్పటికే టాకీ సినిమాల శకం మొదలైంది. రేలంగికి సినిమాల్లో ఎలాగైనా కనిపించాలనే కోరిక దృఢమైంది. పారుపల్లి సుబ్బారావు ట్రూపులో రేలంగికి పరదేశీ అనే తబలా కళాకారుడితో పరిచయం ఏర్పడింది. తర్వాత కాలంలో పెద్దలు తాడేపల్లిగూడెం పక్కనే ఉన్న పెంటపాడుకు చెందిన బుచ్చియమ్మనిచ్చి వివాహం జరిపించారు. ఆయన బావమరుదులు వ్యాపారంలో బాగా సంపాదించారు. మళ్లీ నాటకాలు వేయడం మొదలుపెట్టాడు. వచ్చిన కొద్దో గొప్పో డబ్బును భార్య చేతిలో పెట్టేవాడు. ఆమె కూడా నటీనటుల జీవితాలు ఎలా ఉంటాయో ఎరిగుండడం చేత సర్దుకుని పోగలిగింది. కొద్ది రోజులకి పరదేశికి కలకత్తాలో సి పుల్లయ్య దర్శకత్వంలో రూపొందుతున్న లవకుశ సినిమాలో అవకాశం వచ్చింది. పరదేశితో పాటు తాను కూడా కలకత్తా వస్తానన్నాడు. కానీ ఆయన మాత్రం తాను అక్కడ కుదురుకున్న తర్వాత అతని కోసం అవకాశాలు వెతుకుతానని మాట ఇచ్చాడు. కానీ రేలంగి మనసంతా కలకత్తా మీదనే ఉంది. అప్పుడు కలకత్తాలో ఐ రాజారావు అనే వ్యక్తి శ్రీకృష్ణ తులాభారం సినిమా తీయడానికి సన్నాహాలు పూర్తి చేశాడు. ఇందులో వసంతకుడి పాత్ర కోసం అప్పట్లో నాటకాల్లో సున్నిత హాస్యానికి పెట్టింది పేరైన గండికోట జోగినాథం ఎంపికై కలకత్తాకు ప్రయాణమవుతున్నాడు. ఆయనతో పాటు హార్మోనిస్టు దూసి శాస్త్రి, దర్శకుడు రాజారావు మొదలైన వారంతా బయలుదేరారు. ఆ సినిమాలో ముందుగా అవకాశమేమీ రాకపోయినా ఏదో ఒక పని చేయవచ్చులే అని రేలంగి కూడా ఇంట్లో వాళ్లను, భార్యను ఒప్పించి వాళ్లతో పాటు బయలుదేరాడు. కలకత్తా వెళ్లగానే నిర్మాత దగ్గరకు వెళ్లి ఆ సినిమాలో ఏదో ఒక వేషం ఇవ్వమని అడిగాడు. అప్పటికే ప్రధాన పాత్రలు నిర్ణయమైపోవడంతో రేలంగి కొద్దిసేపు మాత్రమే కనిపించే వసుదేవుడు, చాకలివాడు, గొల్లవాడు లాంటి 3 పాత్రల్లో నటించాడు. ఈ సినిమాకి గాను రేలంగికి 4 నెలల బస, భోజనం పెట్టి ₹70 పారితోషికం ఇచ్చారు. సి పుల్లయ్య దగ్గర లవకుశ సినిమాకు పనిచేసిన రేలంగికి ఆత్మీయుడు అయిన పరదేశికి మళ్లీ ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న అనసూయ ధ్రువ విజయం అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఎలాగైనా పరదేశి ద్వారా పుల్లయ్య దగ్గర అవకాశం సంపాదించాలనుకున్నాడు. దాంతో ఆయన రేలంగిని కూడా కలకత్తాకు తీసుకుని వెళ్లి పుల్లయ్యకు పరిచయం చేశాడు.
దాంతో రేలంగి ఒక్క వేషాలే కాకుండా సహాయకుడిగా, కాస్టింగ్ సహాయకుడిగా ఇలా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని పనుల్లోనూ పాలు పంచుకున్నాడు. అనసూయ ధృవ విజయంలో రేలంగి ఇంద్రుడి వేషం వేశాడు. ఈ సినిమా తర్వాత రేలంగి పుల్లయ్య దగ్గరే 15 ఏళ్ల పాటు ప్రొడక్షన్ అసిస్టెంటుగా, సహాయ దర్శకుడిగా, కాస్టింగ్ అసిస్టెంటుగా, ప్రొడక్షన్ మేనేజరుగా, గొల్లభామ చిత్రం వరకు పనిచేశాడు. కాస్టింగ్ ఏజెంట్ కావడం వల్ల ఎంతో మంది నూతన నటీనటులు ఈయన ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. వీరిలో కృష్ణవేణి, పుష్పవల్లి, భానుమతి, అంజలీదేవి మొదలైన నటీమణులు ఉన్నారు. భానుమతి, అంజలీదేవి నిర్మాతలుగా మారి సినిమాలు చేసినప్పుడు ఆయనకు కృతజ్ఞతగా మంచి వేషాలు ఇచ్చారు. అదే సమయంలో వర విక్రయం, మాలతీ మాధవం, మోహిని భస్మాసుర, శ్రీ సత్యనారాయణ, బాలనాగమ్మ, గొల్లభామ మొదలైన సినిమాల్లో చిన్న పాత్రలు వేశాడు. వర విక్రయంలో వీధి గాయకుడి పాత్రలో ఒక పాటను కూడా పాడాడు. బాలనాగమ్మ సినిమాలో తలారి రాముడు పాత్రలో నటించాడు. గొల్లభామ సినిమాలో రాజుగారి విదూషకుడిగా నటించాడు. బాలనాగమ్మ, గొల్లభామ చిత్రాలతో రేలంగికి కాస్త గుర్తింపు లభించింది. 1948లో వింజారాణి అనే చిత్రంలో మంచి హాస్య పాత్ర లభించింది. పింగళి నాగేంద్రరావు రాసిన నాటకం ఆధారంగా వైజయంతి ఫిల్మ్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. డివి సుబ్బారావు, పుష్పవల్లి నాయకులుగా నటిస్తే రేలంగికి జంటగా జి వరలక్ష్మి నటించింది. తర్వాత శోభనాచల ప్రొడక్షన్స్ వారు తీస్తున్న కీలుగుర్రం అనే సినిమాలో ప్రముఖ నటి కృష్ణవేణి సహకారంతో ఒక చిన్న వేషం సంపాదించగలిగాడు. రేలంగికి జోడీగా కనకం నటించింది. రేలంగి ఈ చిత్రంలో స్వయంగా ఓ పాట కూడా పాడాడు. కీలుగుర్రం సినిమా శతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రంలో రేలంగిది చిన్న పాత్రే అయినా ఈ చిత్ర నిర్మాత అయిన మీర్జాపురం రాజా నుండి వెండి కీలుగుర్రాన్ని జ్ఞాపికగా అందుకున్నాడు. ఈ 2 సినిమాలతో రేలంగి కెరీర్ విజయపదం వైపు మళ్లింది. రేలంగి ప్రతిభను వాడుకున్న వారిలో కేవీ రెడ్డి ఒకరు. ఆయన గుణసుందరి కథ సినిమాలో రేలంగికి మంచి పాత్రనిచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దాంతో ఆయనకు మరిన్ని అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన మనస్తత్వం దర్శక నిర్మాతలకు బాగా నచ్చింది. స్త్రీ సాహసము, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, షావుకారు, సంసారం, బ్రతుకు తెరువు, పక్కింటి అమ్మాయి మొదలైన చిత్రాలతో ఆయనకు మంచి పేరు, ప్రఖ్యాతులు లభించాయి. తర్వాత దాదాపు ప్రతి సినిమాలో రేలంగి ఒక ప్రముఖ పాత్రలో కనిపించేవాడు. ముఖ్యంగా మిస్సమ్మ, మాయాబజార్, దొంగరాముడు, వెలుగు నీడలు, విప్రనారాయణ, నర్తనశాల, అప్పు చేసి పప్పుకూడు మొదలైన చిత్రాలలో వేసిన పాత్రలు కథానాయకుడితో సరిసమాన పేరు, ప్రాముఖ్యతలను తెచ్చిపెట్టాయి. నర్తనశాలలో ఉత్తర కుమారుడు, మాయాబజార్లో లక్ష్మణ కుమారుడు, హరిశ్చంద్రలో నక్షత్రకుడు, లవకుశలో రజకుడు, జయబేరిలో లచ్చన్న బంగారయ్య, జగదేక వీరుల్లో 2 చిడతలు, సువర్ణ సుందరిలో కైలాసం, ప్రేమించి చూడులో బుచ్చబ్బాయ్, వెలుగు నీడలలో వెంగళప్ప, అప్పు చేసి పప్పుకూడిలో భజగోవిందం, మిస్సమ్మలో దేవయ్య పాత్రలకు నిజంగా రేలంగి జీవం పోశారు. నేటికి ఆ పాత్రలు సజీవమే. రేలంగి సరసన సూర్యకాంతం, గిరిజ ఎక్కువ నటించారు. రేలంగి నటుడిగా మాత్రమే కాకుండా కొన్ని చిత్రాలలో పాటలు కూడా పాడేవాడు. ఆయన పాడిన వినవే బాల, నా ప్రేమ గోల, కాణీ ధర్మం, సైబాబు, సరదా సరదా సిగరెట్టు వంటి పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. నిర్మాతగా రేలంగి సామ్రాజ్యం అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం హాస్యనటుడు రాజబాబుకు మొదటి చిత్రం. రేలంగికి పేరు, డబ్బు వచ్చిన తర్వాత తోటి హాస్యనటులకు అవకాశం కల్పించడం కోసం తన చిత్రాలను బాగా తగ్గించుకున్నాడు. ఇలా అవకాశం దక్కించుకున్న వారిలో చలం, పద్మనాభం మొదలైన వారున్నారు. అంతేకాకుండా ఉత్తమ హాస్యనటుడికిచ్చే పురస్కారాల పోటీల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. వృద్ధాప్యం మీద పడినా, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నా పారితోషికం గురించి పట్టింపు లేకుండా కాలక్షేపం కోసం చిన్నా చితక వేషాలు వేస్తూనే ఉండేవాడు. రేలంగి ఎందరో కళాకారులకు విరాళాలు ఇచ్చేవాడు. ఎందరికో వివాహాలకు సహాయం చేసేవాడు. రేలంగి ఇంట నిత్య అన్నదానాలు జరిగేవి. రేలంగి పుట్టింది రావులపాడు, పెరిగింది కాకినాడలో. అయినా తాడేపల్లిగూడెంతో ప్రత్యేకమైన అభిమానం ఉండేది. అందుకు కారణం ఆ ఊరి ప్రజలు ఆయనపై చూపిన అభిమానం. సన్మానాలు, పురస్కారాలు, బిరుదులు. రేలంగి నటుడిగా తారాస్థాయికి చేరగానే ఆయనకు సన్మానాలు, బిరుదులు, కనకాభిషేకాలు, గజారోహణలు మొదలైనవెన్నో జరిగాయి. 1955లో హైదరాబాదులో ఆంధ్ర నాటక కళా పరిషత్తు వాళ్లు ఆయనకు ఘన సన్మానం చేశారు. ఈ సన్మానకర్త ప్రముఖ రంగస్థల నటుడు స్థానం నరసింహారావు.
1956లో రేలంగికి రాజమండ్రిలో లలిత కళానికేతన్ వారిచే మరో ఘన సన్మానం జరిగింది. ఈ సభలో హాస్య బ్రహ్మగా పేరుగాంచిన బాబిడిపాటి వెంకటేశ్వరరావు రేలంగికి హాస్య నట చక్రవర్తి అనే బిరుదును ప్రదానం చేశాడు. ఈ సభలో ఆయనకు సువర్ణ కంకణాలు, దండం బహూకరించారు. 1959 మే 14న తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులు మద్రాసు వాణిమహల్లో రేలంగిని గజారోహణం చేయించి ఘన సన్మానం జరిపారు. ఆ మరుసటి రోజునే మద్రాసు విజయ గార్డెన్స్లో తోటి నటీనటులందరూ కలిసి సన్మానం చేశారు. ఈ సన్మానానికి ప్రముఖ తెలుగు, తమిళ భాషల నటులందరూ హాజరయ్యారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా నియమింపబడ్డాడు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారు ఫెలోషిప్ ఇచ్చి గౌరవించారు. బండారు లంక, రాజమండ్రి, కొవ్వూరు మొదలైన ఊళ్లలో రేలంగికి కనకాభిషేకాలు జరిగాయి. 1967లో ఏలూరు పట్టణంలోని ప్రభాత్, శ్యామలా థియేటర్ల సంయుక్త ఆధ్వర్యంలో రేలంగికి ఘన సన్మానం జరిగింది. 1970లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. చివరి దశలో రేలంగి తీవ్రమైన నడుంనొప్పితో బాధపడ్డాడు. వైద్యులు ఇది ఎముకలకు సంబంధించిన వ్యాధిగా తేల్చారు. 1975 నవంబర్ 27 ఉదయం తాడేపల్లిగూడెంలోని తన స్వగృహంలో మరణించాడు. అంతటి మహనీయులు, భవిష్యత్ తరాలకు దార్శనికులు అయిన రేలంగి వెంకట్రామయ్య ఆశయ సాధనకు రాజమండ్రి నగరంలో సమాజ హితాన్ని కాంక్షించే పెద్దలు అంతా చేయి చేయి కలిపారు. మేము సైతం అని స్పందిస్తూ దక్షిణ కాశీగా బాసిల్లే పవిత్ర గోదావరి తీరంలో కళల కానాచి రాజమండ్రిలో రేలంగి వెంకట్రామయ్య కాంస్య విగ్రహం నెలకొల్పడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. రాజమహేంద్రవరం గౌడ శెట్టిబలిజ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు బొడ్డిగ శ్రీనివాస్, అధ్యక్షులు రెడ్డి రాజు, విగ్రహ నిర్వహణ కమిటీ కన్వీనర్లు గెద్దాడ హరిబాబు, మార్గాని చంటిబాబు, కోశాధికారి కొండేటి భీమారావు, ఆర్గనైజర్ సోరంపూడి శ్రీహరి, కో కన్వీనర్లు కడియాల గోపాలకృష్ణ, అత్తిలి రాజు, పలువురు అభిమానులు, నరవ గోపాలకృష్ణ తదితర ప్రముఖులు అంతా కూడా ఈ నెల 19వ తేదీన హాస్య నట చక్రవర్తి పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య విగ్రహావిష్కరణ మహోత్సవానికి హాజరు కావాలని పిలుపునిస్తూ ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మాజీ మంత్రి చెలుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, జకంపూడి రాజా, పలువురు అభిమానులు, మిత్రులు, దాతలు పాల్గొంటున్నారని నిర్వాహకులు వెల్లడించారు. గీత కులాల నుంచి పుట్టినటువంటి మనందరం కూడా రేలంగోడు అని సగర్వంగా పిలుచుకునే రేలంగి వెంకటరామయ్య గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రావులపాలెం దగ్గర రావులపాడు అనే గ్రామంలో జన్మించి మొట్టమొదటిసారిగా కళారంగం నుంచి యావత్ భారతదేశంలోనే మరి కమెడియన్స్ నుంచి పద్మశ్రీ అవార్డు పొందినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వారు. ఆయన పద్మశ్రీ సాధించడం ఆ రోజు తెలుగువారికి మాత్రమే గర్వకారణం కాదు, యావత్ భారతదేశానికే కళారంగం నుంచి అరుదైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం లభించింది. తెలుగు సినీ రంగం నుంచి మొట్టమొదటి పద్మశ్రీ తీసుకున్నటువంటి వ్యక్తి పద్మశ్రీ శ్రీ రేలంగి వెంకటరామయ్య గారు. అటువంటి ఈ జిల్లాకి చెంది మన ప్రాంతానికి ఎంతో ఘనకీర్తిని సాధించినటువంటి రేలంగి వెంకటరామయ్య గారు పద్మశ్రీ శ్రీ రేలంగి వెంకటరామయ్య గారి కాంస్య విగ్రహం గోదావరి గట్టున ప్రతిష్ఠించాలని చెప్పేసి రాజమండ్రి గౌడ శెట్టిబలిజ సంక్షేమ సంఘం తరపున సంకల్పించి మేము ఇక్కడ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరగబోతున్నది. ప్రతి ఒక్కళ్ళ కవర్లు చెప్పేటప్పటికి రేలంగి మహానుభావుడు చాలా గొప్ప వ్యక్తి అయినా అలాంటి దానికి మమ్మల్ని మేము ఆహ్వానించినందుకు మా అదృష్టంగా భావిస్తామని చెప్పేసి మరి పొలిటీషియన్స్ కానీ లోకల్ పెద్దలు కానివ్వండి అందరూ కూడా చాలా ఆనందంతో వేలాది మంది ఇక్కడికి హాజరవడానికి పిలుపునిచ్చాం. అందరూ కూడా చాలా ఇష్టంగా కూడా మనస్ఫూర్తిగా హాజరవుతున్నారు. మరి అదేవిధంగా ఇదే మా ఆహ్వానంగా మన్నించి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలిసి 19వ తారీఖు పొద్దుట 9:30కి ఈ విగ్రహం దగ్గరికి హాజరవ్వాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తాం.
54లో ఒక పద్మశ్రీ అని కేంద్రం అనౌన్స్మెంట్ చేస్తే మొట్టమొదటితో ఇండియాలోనే మన పద్మశ్రీ అవార్డు వచ్చిన వెంకటరామయ్య గారు మా జాతిలో ఈ యొక్క గీత కులాలైనటువంటి గౌడ చెట్టుపల్లి జాతిలో మాకు పుట్టి అవార్డు రావటం ఇప్పుడు దాకా అలాంటి మహానుభావుడికి ఈ గోదావరి కొట్టిపై కాంస్య విగ్రహం పెట్టడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కమిటీ హాస్య నట చక్రవర్తి అనే బిరుదుని ఇవ్వడమే కాకుండా గోదావరి అభిమానుల చేత సువర్ణ కంకణంతో వారికి సత్కరించడం జరిగిన అనుభూతి అనేది కూడా ఇక్కడ మన రాజమండ్రిలో జరగడం జరిగింది. కాబట్టి అటువంటి అవినాభావ సంబంధం ఉన్న రాలింగి గారికి ఇక్కడ గోదావరి నదీ తీర ప్రాంతంలో ఎంతోమంది మహనీయులు ఉన్నారు. ఆ మహనీయుల సరసన వారి స్థానాన్ని కూడా కల్పించడం అనేది నిజంగా మేము ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మా గౌడ సెట్టిబల్య పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అభిమానులందరూ కూడా సెప్టెంబర్ 19వ తేదీ గురువారం నాడు అందరూ రావాలని ఉదయం 9. మన రాజమండ్రి ప్రజలందరికీ కూడా మేము ఇక్కడ వారి యొక్క హాస్య నటనను గుర్తు చేసుకుని ఇలా విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నాం. కాబట్టి రాజమండ్రి పుర ప్రజలందరినీ కూడా మేము అందరివాడిగా మేము కోరుకునేది ఒకటే, రేపు జరగబోయే లక్షవారం 9:30 గంటలకు విగ్రహావిష్కరణ జరుగుతుంది. అందరూ వచ్చి వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపనకి మీరందరూ కూడా పాల్గొనాలని ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ అంత నటుడు మహానుభావుడు అందరికీ సమన్వయం చేయాలని ఒక సమాజం మీద నీతి యొక్క దోహదం ఉన్న వ్యక్తి మన రాలి వెంకటరామయ్య గారు. అలాంటి రాలి వెంకటరామయ్య గారు రాజమండ్రి ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక చారిత్రక రాజధాని. ఈ చారిత్రక రాజ్యంలో ఇటువంటి విగ్రహం పెట్టడం మరి చాలా అభినందనీయమని మరొకసారి తెలుపుకుంటూ ఆయనకి ఒక ఘన నివాళిగా మా సంఘం తరఫున నివాళి అర్పించుకుంటూ గౌడ సెట్టిబలిజీ రాజమహేంద్రవరంలో లేనే కాదు జిల్లాలోనే అత్యధిక జనాభా ఉన్న క్యాస్ట్. మరి ఈ క్యాస్ట్ నుండి మరి గత సినిమా పరిశ్రమ పుట్టినప్పటి నుంచి కూడా ఎన్నో వందల పిచ్చి సినిమాలు యాక్ట్ చేసిన రేలంగి గారు ఇంకా విగ్రహం లేకపోవడం లోటే. మరి ఆ లోటును ఇప్పుడు సెట్టిపల్లి జిల్లా గౌడ సంఘం ఇప్పుడు భర్తీ చేస్తుంది. రెడ్డి రాజు గారు అలాగే బుడ్డిగా శ్రీని గారు మిగతా కమిటీ ఆధ్వర్యంలో ఇది జరిపించడం చాలా ఆనందదాయకం. రాజమండ్రి మా ఆంధ్రప్రదేశ్కి సాంస్కృతిక వారధి. చరిత్రలో ఎక్కడ చూసినా రాజమండ్రి గురించి ఎంతోమంది సత్పురుషులు, సాహిత్యవేత్తలు, సంఘ సంస్కర్తలకు జన్మనిచ్చింది. అలాగే పవిత్రమైనటువంటి గోదావరి ఉర్రూతులో కూస్తూ ఈ రాజమండ్రి మీద నుంచి వెడుతూ ఎంతో మహానుభావుల చరిత్రని విశదీకరిస్తుంది. ఇటువంటి కళలకు ఆనాచి అయినటువంటి రాజమహేంద్రవరం గోదావరి ఒడ్డున పవిత్రమైన గోదావరి స్థానంలో హాస్యం అంటే జీవితంలో అది లేనిదే జీవితం పరిపక్వత కాదు. గతంలో చిన్నప్పుడు రాలింగోడు అని ఆయన తెర మీదకి రాగానే కరతాళ ధ్వనులతో వెండి తెర మారుమోగిపోయేది. ఎంతమంది సూపర్ హీరోలు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సౌరంబాబు గారు లాంటి వారు ఉన్నా రాలింగి వెంకటరామయ్య గారు వచ్చేటప్పటికి అందరూ కూడా తన్మయత్వంతో ఊగిపోయేవారు. మరి అటువంటి మహానుభావుడు దానశీలి, మంచికి పేరు, పేద బడుగు వర్గాల్లో జన్మించి మరి 64 కళల్లో గొప్పదైనటువంటి సినీ కళల్లో తన స్థానాన్ని పదులుపరుచుకున్న ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఈ రాజమండ్రి పుర గౌడ సెట్టిబల్య సంఘ పెద్దలు చక్కగా 19వ తారీఖు ఉదయాన్ని ఈ యొక్క రాజమండ్రి పెద్దల ప్రజల సమక్షంలో ఆవిష్కరిస్తున్నందుకు చరిత్ర మిమ్మల్ని ఎంతో అభినందిస్తుంది. మీరు జీవితంలో ఏదైనా మంచి పని చేశారంటే ఇటువంటి గొప్ప కళాకారుని, మన బడుగు వర్గాలకు చెందిన కళాకారుని విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడమే గొప్ప కార్యక్రమంగా వర్ణిస్తూ అందరూ కూడా కులానికి మతానికి అతీతంగా రాజమండ్రి పరిసర ప్రాంత వాసులు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క రాలింగి వెంకటరామయ్య గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి తీరంలో ఘనంగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు. వాడవాడలా కొలువు తీరిన గణపతులకు భక్తులు ప్రత్యేక పూజలు.
రాజమండ్రిలో ఘనంగా క్షత్రియ ఫుడ్ ప్రారంభోత్సవం, శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ప్రముఖులు. ఈ నెల 19న రాజమండ్రిలో ప్రముఖ హాస్య నటులు పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య విగ్రహావిష్కరణ మహోత్సవం, భారీ ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.